శ్రీమాతృ నమః. శుక్రవారం లక్ష్మీదేవికి ఇలా పూజలు చేస్తే మీ ఇంట్లో డబ్బే డబ్బు, ధన సంపదకు ఇక ఎలాంటి లోటు ఉండదు. అయితే ధన సంపద కోసం మనం లక్ష్మీదేవికి ఎలా పూజలు చేస్తే ఫలితం ఉంటుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. శుక్రవారం అమ్మవారికి మహిళలు ప్రత్యేక పూజలు చేస్తారు. మహిళలు పసుపు కుంకుమలు కలకాలం ఉండాలని ప్రత్యేక పూజలు చేస్తారు. శుక్రవారం లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన రోజు. అందుకే ఈరోజు లక్ష్మీదేవిని భక్తితో పూజిస్తారు. శుక్రవారాల్లో లక్ష్మీదేవిని పూజించడం వల్ల ఆమెను సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు. అయితే లక్ష్మీదేవిని పూజించడమే కాకుండా ఆ దేవతను మీరు సంతోషపెట్టడానికి మరికొన్ని చర్యలు తీసుకోవాలి. మరి అమ్మవారికి ఎలా పూజలు చేస్తే మంచి ఫలితం ఉంటుందో ఇప్పుడు చూద్దాం. అందులో మొదటి చర్యగా తెలుపు లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన రంగు. శుక్రవారాల్లో లక్ష్మీదేవికి తెల్లని వస్తువులను సమర్పించడం శుభప్రదంగా భావిస్తారు. అమ్మవారికి తెల్లని వస్తువులను నైవేద్యంగా పెట్టడమే కాకుండా తెల్లని రంగుతో చేసిన వాటిని తినడం శుభప్రదంగా భావిస్తారు. పాల రంగు తెల్లగా ఉంటుంది. పాలతో చేసిన చాలా వస్తువులు కూడా తెల్లగా ఉంటాయి. అందుచేత శుక్రవారాల్లో పాలు, పెరుగు వాటితో తయారు చేసిన ఇతర ఉత్పత్తులను తీసుకోవడం వల్ల ఫలితం ఉంటుంది. రెండవ చర్యగా వాస్తుశాస్త్రం ప్రకారం పర్సును ఖాళీగా ఉంచుకోవడం వల్ల డబ్బు పోతుంది, డబ్బు రావడం ఆగిపోతుంది. కాబట్టి ఎల్లప్పుడూ మీ పర్సులో కొంత డబ్బు ఉంచుకోండి. వాస్తుశాస్త్రం ప్రకారం డబ్బు నష్టపోకుండా ఉండాలంటే చిరిగిన పాకెట్స్ ఉన్న బట్టలు ఎప్పుడూ ధరించకూడదు. అలాంటి బట్టలు వేసుకోవడం వల్ల వచ్చిన డబ్బు దగ్గర ఉండదని అంటారు. మూడవ చర్యగా తామర గింజలతో చేసిన మాల మీకు ఖచ్చితంగా లాభాన్ని ఇస్తుంది. కమలదేవి కమలంలోని 5 భాగాలలో నివసిస్తుందని చెబుతారు. కమలంలోని ప్రతి భాగం కమలాదేవికి ప్రీతికరమైనది. కానీ ఆమె కమల విత్తనానికి చాలా ప్రియమైనది. కానీ తామరమాల ధరించడానికి కొన్ని నియమాలున్నాయి. అవి లేకుండా అది ఫలించదు. 4వ చర్యగా శుక్రవారాల్లో ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు లేదా ఇంట్లో ఉన్నప్పుడు ఎర్రచందనం తిలకాన్ని నుదుటిపై రాయండి. శుక్రవారం నాడు లేదా లక్ష్మీదేవి రోజున చేస్తే సంపదలకు దేవత మనతో ఉంటుంది. మంగళవారం కూడా అమ్మవారికి పూజ చేయడం మంచిది. ఇలా గనక లక్ష్మీదేవికి పూజలు చేస్తే ధన సంపదకు ఎలాంటి లోటు ఉండదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.